ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా నగర ప్రజలకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొని కేక్ కట్ చేసి క్రిస్మస్ ఆంధ్ర జీవితంలో వెలుగులు నింపాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. అయితే 3 ప్రాంతాలు మనము చూస్తాము. ఒకటి నెఫ్తాలి, రెండవది జెబూలును, మూడవది ఇంకా ఇశ్రాయేల్ దేశమును సూచించుచుండగా అద్దరిని అన్యజనులు గలలయ అంటున్నాడు. అద్దరిని ఉన్న గలలయ అన్యజనులందరినీ కూడా మనతో ఆయన మనమందరినీ కూడా దేవుడు సూచించిన విధానముకి నిత్య జీవము ఉంటుంది. కుడిపక్కన ఉన్న వాళ్ళారా ఆశీర్వదించబడిన వారు కుడిపక్కన ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా నిత్య లోబడనల్ల వారికి ఈ యొక్క నీతి సూర్యుడైనటువంటి ఆ ఉదయము ఉదయించదు అని చెప్పేసి కూడా దేవుని యొక్క వాక్యము సెలవించి చూడండి. ఆయన ఏమంటున్నాడు, నేను నీతిమంతులను కనుక మీరును కూడా నీతి కలిగి ఉండండి, నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి. అప్పుడు దేవుని యొక్క అప్పుడే నువ్వు శిల్వ కార్యాన్ని అంగీకరిస్తావు. అప్పుడే దేవాతి దేవుని యొక్క ఆశీర్వాదాలు, దేవాతి దేవుని యొక్క నిత్యత్వము మన బిడ్డలకు మనకు అది వస్తుంది అనేటువంటిది కూడా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. గలతీయులకు రాసిన 2వ పాఠ్యభాగంలో మనము గమనించినట్లయితే అక్కడ ఉంటారు. గలతీయుల పత్రికలో ఒక మెయిన్ ఉద్దేశం ఏంటంటే యూదా క్రైస్తవులు ఉన్నారు, అన్య క్రైస్తవులు ఉన్నారు. వారందరూ కూడా యేసుక్రీస్తు శిలువ కార్యాన్ని బట్టి క్రీస్తును అంగీకరించినటువంటి వారు. మొదటిలో క్రీస్తు బోధయందు నిలకడగా ఉన్నారు వారు. కానీ వారిలో వారికి ధర్మశాస్త్రము గురించి విభేదాలు మొదలైనవి అన్నమాట. వారిలో వారికి ధర్మశాస్త్రము గురించి విభేదాలు మొదలైనవి. అది చూడండి, మనమందరము కూడా క్రీస్తునే బోధిస్తూ ఉన్నాము, మనమందరము కూడా క్రీస్తు సువార్తనే బోధిస్తూ ఉన్నాము. అయినప్పటికీ కూడా మరి కొంతమంది మన ప్రజలు దానికి విరుద్ధంగా కూడా మాట్లాడేటువంటి ప్రజలు ఉన్నారు అని చెప్పేసి కూడా ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాము. ఆ 2 వర్గాలు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ క్రిస్మస్ రోజున అందరూ సంతృప్తిగా, ఆనందంగా, ఆరోగ్యవంతంగా ఉండాలని, రానున్న సంవత్సరం ఆనందంగా వాళ్ళు గడపాలని, వాళ్ళ అన్ని డ్రీమ్స్ ట్రూ అవ్వాలని కోరుకుంటున్నాను. విష్ యూ హ్యాపీ క్రిస్మస్.